ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ఫస్ట్ టిప్ వచ్చేసి ది బెస్ట్ టిప్ని అయితే తీసుకొచ్చేసానండి. వర్షాకాలంలో ఏంటంటే లేదు అంటారు, ఇప్పుడు ఏంటంటే నార్మల్ సీజన్ అయినా కానివ్వండి, కొంచెం చల్లగా ఉన్నా కానివ్వండి, దోమలు అనేవి విపరీతంగా వచ్చేస్తున్నాయి కదండి. అయితే దోమలు ఉన్నప్పుడు చిన్నపిల్లలకి, చంటి పిల్లలు ఉన్న వాళ్ళు ఆల్ అవుట్లు అలాంటివి, జెట్ కాయిల్స్ అలాంటివి వాటర్, కొంతమంది ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా జెట్ కాయిల్స్ దోమలు విపరీతంగా ఉన్నాయి. ఇలా న్యాచురల్గా ట్రై చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకైతే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. రెగ్యులర్గా చేస్తూ ఉండండి. ఈవినింగ్ ఆ టైంలో మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. వెల్లుల్లి రెబ్బలు, అలాగే వెల్లుల్లి మనం తొక్క తీసిన తర్వాత పొట్టు ఉంటుంది కదండి, వెల్లుల్లి రెబ్బలు కాదు, తొక్క తీసిన పొట్టు, అలాగే ఆనియన్స్ పొట్టు, అలా బిర్యానీ ఆకు ఉంటుంది కదండి, ఒక కర్పూరం వేసేసి వేస్ట్ ప్లేట్ ఏదైనా స్టీల్ది కనుక ఉంది అనుకోండి, పెట్టేసేసి మీరు ఏదైతే రూమ్లో పడుకుంటారో ఆ రూమ్లో 6 గంటలకు పెట్టేసేసి డోర్స్ విండోస్ అన్నీ క్లోజ్ చేసేసేయండి. ఆ తర్వాత ఏదో పడుకున్నాం అనుకోండి, దోమలు అనేవి రాకుండా ఉంటాయండి. బట్ ఖచ్చితంగా డోర్స్ అనేవి క్లోజ్డ్లోనే ఉండాలి. ఇది పెట్టేస్తే పొగ ఏదైతే వస్తుందో ఆ పొగ వచ్చేది రూమ్లో కనుక ఉంచారు అనుకోండి, ఈ విధంగా మనకి దోమలు అనేవి లేకుండా అయితే ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పంచదార మనం కొన్నిసార్లు మిక్సీ పడుతూ ఉంటాం, కేకుల్లో కానివ్వండి, స్వీట్లో కానీ వేసుకోవాలన్నప్పుడు పౌడర్ లాగా కావాలి కాబట్టి మనం మిక్సీ పడుతూ ఉంటాం. అయితే మనకు కొన్నిసార్లు పంచదారలో కనుక తడి కనుక ఉంది అనుకోండి, దాన్ని మిక్సీ పడితే ముద్దగా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం బియ్యం వేసేసి కనుక మీరు మిక్సీ పట్టారు అనుకోండి, ఫైన్ పౌడర్ లాగా వస్తే ముద్ద అనేది లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి గోంగూర మనం తీసుకొచ్చుకుని వెంటనే ఒలుచుకునే టైం కనుక లేదు అనుకోండి, ఎక్కువ ప్రాసెస్ పడుతుంది కదండి గోంగూర వలవాలి అన్నప్పుడు. ఇన్ కేస్ మీకు అంత టైం కనుక లేదు అనుకోండి, డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది అని అంటే ఇసుక ఎక్కువ ఉంటుంది, అలాగే రేపు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కువ పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అలా మనకి ఇసుక ఫ్రిడ్జ్ అంతా పడకుండా ఉండాలి, లేదంటే తక్కువ టైంలో మన పైన అయిపోవాలి అనుకుంటే మీరు తీసుకొచ్చుకున్న వెంటనే ఒలిచే పని లేకుండా ఈ విధంగా ఎడ్జ్లు ఉంటాయి కదండి, ఏవైతే చివర్లు ఉంటాయి ఆ చివర్లు కనుక కట్ చేసి ఇలాంటి కవర్లో కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, రేపు తీసుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది. అట్ ద సేమ్ టైం అంటే ఫ్రిడ్జ్ అంతా కూడా ఇసుక కూడా రాలకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి చెప్పులు మనం ఇలాంటి ముఖ్యంగా ఈ స్టైల్లో ఉన్న షూస్ అనేవి వేసుకోవాలి అనుకోండి, బ్యాక్ సైడ్ ఏంటి అని అంటే కొంచెం ఒత్తుకున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ కాకుండా ఈ ఎడ్జ్లు ఉంటాయి కదండి, ఈ ఎడ్జ్ అంతా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలా మనకి ఇబ్బంది లేకుండా వేసుకున్న ప్రతిసారి కూడా కంఫర్టబుల్గా మనం ఫీల్ అవ్వాలి అనుకుంటే క్యాండిల్ కానివ్వండి, లేకపోతే సోప్ ఉంటుంది కదా, సోప్ ఏంటంటే కొంచెం థిక్గా కనుక అప్లై చేసేసాము అనుకోండి, వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇన్ కేస్ మీకు కరుస్తున్నాయి, ముఖ్యంగా కొత్తలో ఉన్నప్పుడు బాగా కరుస్తాయి కదా, అలాంటప్పుడు ఈ విధంగా కనుక అప్లై చేసేసి ఆ తర్వాత కనుక మీరు వేసుకున్నారనుకోండి, ఆ ఒత్తుకోవడం ఏదైతే ఆ కరవటం ఏదైతే ఉందో దీనికైతే ఖచ్చితంగా రిలీఫ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి వాషింగ్ మిషన్ సంబంధించి సూపర్ యూస్ఫుల్ టిప్ అండి. ఈ చిన్న టిప్స్ పాటించాలనుకుంటే మన వాషింగ్ మిషన్ లైఫ్ పీరియడ్ ఎక్కువైతే వస్తుంది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. దానికోసం ఏంటంటే వాషింగ్ మిషన్ వేసిన ప్రతిసారి కూడా బట్టలు మీరు ఖచ్చితంగా ఈ విధంగా గ్యాప్ ఏదైతే బట్టలు వేసిన దానికి పైన డ్రమ్కి ఒక జాన గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ అలానే సాక్స్లు మీరు వేశారు అనుకోండి, ఇలా కొంతమంది ఫోల్డ్ చేసి వేసేస్తుంటారు, అలా కాకుండా ఖచ్చితంగా మనం వేసిన ప్రతిసారి కూడా ఓపెన్ చేసి మాత్రం వేసాం, మురికి ఈజీగా పోతుంది. అండ్ అలానే పిల్లల ప్యాంట్ షర్ట్స్లో కానివ్వండి, లేదా జెంట్స్ ప్యాంట్స్లో కానివ్వండి, పాకెట్స్ కనుక ఉన్నాయి వాటిని కూడా ఈ విధంగా రివర్స్ తీసేసేసింది. ఇలాంటి చిన్న సింపుల్ చిట్కాలు కనుక పాటిస్తూ ఉన్నారే అనుకోండి, మనం వాషింగ్ మిషన్ లైఫ్ పీరియడ్ ఎక్కువ వస్తుంది. అట్ ద సేమ్ టైం రిపేర్ అనేది రాకుండా అయితే చూస్తాం. నెక్స్ట్ వచ్చేసేసి కొన్నిసార్లు ఏంటంటే ఫస్ట్ కొంతమందికి వ్యాజ్లిన్ అప్లై చేసేసి ఆ తర్వాత లిప్స్టిక్ అప్లై చేసుకునే హ్యాబిట్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే రెండు క్యారీ చేయాల్సి వస్తుంది, వ్యాజ్లిన్ పెట్రోలియం జెల్ని క్యారీ చేయాలి, అట్ ద సేమ్ టైం లిప్స్టిక్ క్యారీ చేయాలి. అలా కాకుండా ఒక చిన్న బాటిల్ ఏదైతే ఆ బాటిల్ తీసుకొని ఈ విధంగా వ్యాజ్లిన్ పెట్రోలియం జెల్ ప్లస్ లిప్స్టిక్ మీరు ఏదైతే షేడ్ యూజ్ చేస్తుంటారో ఆ షేడ్ రెండు ఈ విధంగా మిక్స్ చేస్తే ఒక డబ్బాలో కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, దానికి వ్యాజ్లిన్ పెట్రోలియం జెల్ అక్కడే ఉంటుంది, లిప్స్టిక్ అక్కడే ఉంటుంది, అప్లై చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఒకే ఒక బాక్స్లో మనకి రెండు ఒకే దానిలో అవైలబుల్ అయితే ఉంటాయి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో మాత్రం కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి బియ్యంలో కొన్నిసార్లు ముఖ్యంగా బ్రౌన్ రైస్లో కానివ్వండి, సింగిల్ పాలిష్ రైస్లో ఊరికే పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది కదండి, అలా పురుగు పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారంటే ఇది కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది కూడా దీంతోనే పర్ఫెక్ట్గా పోతుందని చెప్పలే కానివ్వండి, బట్ ఇది కూడా ఒక ట్రైల్ అయితే వేయండి. దానికోసం ఏంటంటే మ్యాచ్ బాక్స్ ఉంటుంది కదండి, అగ్గిపుల్లలో ఏంటి అంటే కాల్చినవి కాదండి, అప్పుడే కొత్త మ్యాచ్ బాక్స్ తీసుకొచ్చేసి
తడి అనేది లేకుండా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకు మన చెయ్యి తడిగా ఉండకూడదు, అలాగే పుల్లగూడ ఏమాత్రం తడిగా లేకుండా చూసుకొని బియ్యంలో కనుక వేసేసుకున్నారే అనుకోండి, మనకేంటంటే అగ్గిపుల్లు మీరు అబ్జర్వ్ చేయ పాస్పరనెస్ ఉంటుంది కదండి, దానివల్ల అంటే పురుగులు అనేవి కానివ్వండి అనేవి రాకుండా చేస్తాయండి. అట్ ద సేమ్ టైం దీంతో పాటు బిర్యానీ ఆకు ఉంటుంది కదా, బిర్యానీ ఆకును కూడా వేసేసుకున్నారే అనుకోండి, ఇన్ కేస్ మీకు రిపీటెడ్గా ఒకటే పురుగులు పడుతూ ఉండి అన్నప్పుడు ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఆ పురుగుల నుంచి అయితే మంచి రిలీఫ్ అయితే ఉంటుంది. బట్ 100% కాదండి, బట్ ఇది కూడా ఒక ట్రైల్ అయితే వేయండి. డెఫినెట్గా నాకైతే వర్క్ అవుతుంది, ప్రతి ఒక్కరికి వర్క్ అవ్వాలని లేదు కదండి. నాకైతే పర్సనల్గా నాకైతే బాగా వర్క్ అయింది. ఇవి ఏవైతే వేసేసి అండ్ అలానే వేపాకు డ్రై అయింది ఉంటుంది కదండి, అసలు తడి అనేది లేకుండా తుడిచేసి దాన్ని కూడా వేసేదాన్ని. నాకైతే దీని నుంచి అయితే మంచి రిలీఫ్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఇవన్నీ ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.